పల్లి పార్లమెంట్ అభ్యర్థిగా తొలిసారి మహిళ భీశెట్టి సత్యవతి వైసీపీ నుంచి బరిలో దిగుతున్నారు. గడిచిన 5 సంవత్సరాలుగా చంద్రబాబు ప్రజలను మోసం చేశారని సత్యవతి ధ్వజమెత్తారు. వివేకానంద స్వచ్ఛంద సంస్థతో నిత్యం ప్రజల్లో ఉండడంతో అనకాపల్లిలో గెలుపు సులభమంటున్న సత్యవతితో మా ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. అనకాపల్లి నియోజకవర్గం నుంచి ముఖ్యంగా ఎంపీ అభ్యర్థిగా తొలిసారి ఒక మహిళ పోటీ పడబోతున్నారు. అయితే ప్రస్తుతం మనం డాక్టర్ సత్యవతి గారితో ఉన్నాము. మీరు అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా తొలిసారిగా ఒక మహిళ అయి ఉండి మీరు పోటీకి నిలిచారు. మరి మీరు ఎలా ఫీల్? నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మరి దానికి ముఖ్య కారణమైతే మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి మహిళా ప్రాతినిధ్యాన్ని గుర్తించి ఎప్పటి నుంచో అన్ని రాజకీయ పార్టీలు కూడా మహిళల్ని రాజకీయాల్లోకి పంపించాలి, 33% రిజర్వేషన్ ఇవ్వడానికి మేమందరం కూడా సుముఖంగా ఉన్నామని చెప్పటమే కానీ మరి పార్లమెంట్లో మహిళా బిల్లు ప్రవేశపెట్టడానికి ఎన్ని అడ్డంకులో మనందరూ చూస్తూ ఉన్నాము. కానీ ఇవాళ మరి నేను మాటల మనిషిని కాదు చేతల మనిషిని అని చెప్పి ఒక వాయిస్ ఇచ్చి మరి నిరూపించుకుని ఎంతోమంది మహిళల్ని ఇవాళ చట్టసభల్లో అటు అసెంబ్లీలో కానీ ఇటు పార్లమెంట్కి కానీ అత్యధికంగా మహిళలకి, విద్యావంతులకి, వెనకబడిన వర్గాల వాళ్ళకి కూడా సీట్లు కేటాయించిన ఘనత మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. ఈ నియోజకవర్గం కానీ లేకపోతే ఇతర రూరల్ ఏరియాస్లో కానీ టీడీపీ ప్రభావం కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. మరి మీరు పోటీ ఎలా ఉంటుందని భావిస్తారు? టీడీపీ ప్రభావం అయితే నిజంగా రూరల్ మహిళలలో ఒకప్పుడు అనుకునేదానికన్నా వాస్తవం అయితే రూట్ లెవెల్లో వేరేగా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా మరి టీడీపీ చేస్తున్నవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. మాటలే కానీ నిజంగా రూట్ లెవెల్లో అభివృద్ధి అయితే మాత్రం ఎంత మాత్రం జరగలేదు. ఎన్నో మనకి హామీలు ఇచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఫండ్స్ తెప్పించుకోలేకపోయారు, ప్రత్యేక హోదా సాధించుకోలేకపోయారు. యువత అంతా కూడా ఎంతో నిరుత్సాహంగా ఉన్నారు. మరి మీరు మహిళలకి ఏం చెప్పు? ఎటువంటి ప్రలోభాలకి మీరు గురి కావద్దు. వాళ్ళ పిల్లల భవిష్యత్తు మీదే వాళ్ళు ఎక్కువ ఆశలు పెట్టుకుంటూ ఉంటారు. కానీ మీ పిల్లల భవిష్యత్తు బంగారుమయం కావాలి అంటే తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారే కాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా మనకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఇక్కడ సత్యవతి గారు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. ఎందుకంటే ఖచ్చితంగా భవిష్యత్తు బంగారుమయం కావాలనంటే జగన్ గారి ప్రభుత్వం రావాల్సి ఉంది అని చెప్పి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్ తో అనురాధ, HM TV, విశాఖపట్నం.